వెల్కమ్ బ్యాక్. అసలు ఇంత హఠాత్తుగా ముందు వెనక ఆలోచించకుండా పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం ఫలితాలనిస్తుందా? బ్లాక్ మనీ మీద మోడీ చేస్తున్న యుద్ధం విజయ తీరం చేరుతుందా? 10 మంది దగ్గరున్న నల్లధనం కోసం 100 మందిని బలిపెడుతున్న మోడీ నిర్ణయం ముందు సృష్టించబోయే ఇబ్బందులేంటి? 125 కోట్ల జనాభా ఉన్న భారత్ లాంటి సువిశాల దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మూలాలపై ఎదిగిన మన దేశంలో కేంద్రం తీసుకునే ఏ నిర్ణయమైనా కోట్లాది మందిని ప్రభావితం చేస్తుంది. అలాంటిది 125 కోట్ల మందిని నడిపించే డబ్బు విషయంలో ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు వెనకా ముందు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నిర్ణయం వల్ల తలెత్తే పరిణామాలు బేరీజు వేసుకుని వాటికి అనుగుణంగా ముందడుగు వేయాలి. కానీ గడిచిన 17 రోజులుగా మోడీ తీరు చూస్తుంటే ఇదో అనాలోచిత నిర్ణయంలా కనిపిస్తోంది. నిజానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తరువాత ఈ నిర్ణయం అమలు చేస్తే ఇన్ని సమస్యలు తలెత్తేవి కావు. దేహంలో రక్తాన్ని మార్చేటప్పుడు కొత్త రక్తాన్ని సిద్ధం చేసుకున్నాకే పాత రక్తాన్ని తొలగిస్తారు. వ్యవస్థలో కరెన్సీ విషయంలో ఇదే సూత్రం వర్తిస్తుందన్న వాస్తవాన్ని మోడీ విస్మరించారు. కొత్త నోట్లు పూర్తిగా సిద్ధం కాకుండానే పాత నోట్లను హఠాత్తుగా రద్దు చేసేశారు మోడీ. ఈ ఒక్క చర్యతో బ్లాక్ మనీ అంతం కాదు. ఎందుకంటే మనకు ఇప్పుడు వాస్తవానికి మనం మోడీ గారిని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పంజాబ్లో, యూపీలో ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో పొలిటికల్ పార్టీస్ బ్లాక్ మనీ వాడకుండా ఈ ఎన్నికలు జరుగుతాయా మరి? సో ఆ పొలిటికల్ పార్టీస్ ఆ బ్లాక్ మనీ ఏ రూపకంగా అయినా కూడా వాళ్ళు జమ చేసుకోగలిగితే అది కంటిన్యూస్గా ఒక ప్రాసెస్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఇంకా ఫ్యూచర్లో ట్యాక్స్లు ఎగ్గొట్టలేకుండా లాభాలు గడించడం అనేది జరుగుతుందా? ఇట్లాంటి ప్రశ్నలకు మనకు వాస్తవానికి ఆన్సర్లు కావాలి. అది జరగని పక్షంలో బ్లాక్ మనీ ఈ చర్య ద్వారా అంతమైపోతుంది అనుకోవడం అది పొరపాటు అవుతుంది. నవంబర్ 8 తర్వాత గడిచిన 17 రోజుల్లో 25కు పైగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్లాక్ మనీని అరికట్టే చర్యలో భాగంగా పెద్ద నోట్లను డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చని మొదట చెప్పారు. బ్యాంకుల నుంచి నోట్ల మార్పిడి వెసులుబాటును 4000 నుంచి నానాటికి కుదిస్తూ ఇప్పుడు పూర్తిగా ఎత్తేశారు. బ్యాంకుల్లో పరిమితి లేని డిపాజిట్లు చేసుకోవచ్చన్నారు. డిసెంబర్ 30లోగా డిపాజిట్ చేయకపోతే ఆ తర్వాత సరైన ధ్రువపత్రాలు చూపించి బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. బ్లాక్ మనీ అని తేలితే 200% పెనాల్టీ వేస్తామని, ఆపై ప్రాసిక్యూషన్ కూడా చేసి జైలు శిక్షలు విధిస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ రెండు మాటల్ని పక్కన పెట్టి బ్లాక్ మనీ మీద 60% పన్ను విధిస్తామని కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పెట్టిన ఐడిఎస్ కి దీనికి పెద్దగా తేడా ఏం లేదు. ఐడిఎస్ లో 55% పెనాల్టీ కింద పోతుంది. ఇప్పుడు మరో 5% అదనంగా పోతుంది. ఇన్ని జంజాటాలు ఎందుకు పడుతున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు. అసలు ఇన్నిసార్లు మోడీ తడబడటం, ఇన్నిసార్లు మాట మార్చడం చూస్తుంటే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైందే అయినా కానీ ఇప్పుడు దాన్ని అమలు చేసిన విధానం, అమలు చేసిన సమయం మాత్రం కరెక్ట్ కాదన్నది అర్థమవుతోంది. ఎందుకు తను ఆలోచించుకునే శక్తి లేకుంటే, ఎందుకంటే ఈయన ఆర్థిక రంగ నిపుణుడు కాదు, ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక నిపుణుడు కాదు, ఆయన అడ్వకేటు. అయినా కూడా ఆయనకు తెలియకుండా ఆయన చేశాడని చెప్పి మనకు ఒక వార్త వినిపిస్తూ ఉంది. కాబట్టి ఎందుకు మారుస్తున్నాడు అంటే ఏం తెలియక, అసలు ఎలాంటి తలబెట్టాను, ఏం పని తలబెట్టాను, సామాన్య మానవుడి పైన ఎలా ప్రభావం ఉంటుంది, అసలు బ్లాక్ మనీ పైన ప్రభావం ఉందా లేదా, బ్లాక్ మనీ అంటే ఏంటి అని అవగాహన లేకుండా చేశాడు. కాబట్టి రోజుకు సమస్య ఆయనకు వస్తూ ఉంది ఫీడ్బ్యాక్ వల్ల. దాన్ని తప్పించుకునేదానికి ఈ రోజుకు మాట మారుస్తూ ఉన్నారు. ఇలా చేయండి, అలా చేయండి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పి. అంటే ఏంటి? టోటల్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఆన్ దట్ పార్ట్. వాళ్ళకి దీని గురించి శాస్త్ర పరిజ్ఞానమే లేదు ఆర్థిక రంగం పైన. మొత్తంగా ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను మనీ సంక్షోభంలోకి నెట్టేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా నోట్ల రద్దు దెబ్బ సామాన్యుడి మీద ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోకుండా మోడీ తీసుకున్న నిర్ణయంతో లక్ష్యాన్ని చేరటం ఖచ్చితమే అయినా పాలకులు ఊహించిన సమయం కన్నా ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంది. మరో 3-4 నెలల్లో పరిస్థితి సద్దుమణుగుతుందని అంతా అనుకుంటున్నా వాస్తవంగా మరో ఏడాది పాటు ఈ మందగమనం తప్పేలా లేదు. అదే జరిగితే దాని ప్రభావం దీర్ఘకాలంలో మన ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. 10 ఏళ్ల కిందట మాంద్యం ప్రపంచాన్ని కుదిపేసినా భారత్ మాత్రం స్వల్ప ప్రభావంతో బయటపడిందంటే మన దేశంలోని మిశ్రమ ఆర్థిక విధానం, పటిష్టంగా ఉన్న మూల రంగాలే కారణం. కానీ కరెన్సీ రద్దుతో ఇప్పుడు ఆ మూల రంగాలే కుదేలైపోతున్నాయి. ఆర్థిక విధానం అస్తవ్యస్తమైపోయింది. చెప్తున్నా కదా, జీడిపి తప్పకుండా మనకి పడిపోతుంది. ఎందుకంటే అగ్రికల్చర్, వ్యవసాయ సంబంధ పనులు అవ్వడం ఇప్పుడు కష్టం. అట్లానే పరిశ్రమలు కూడా దెబ్బతింటాయి. ఇవన్నీ ప్రభావం ఉంటుంది. ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ మీద ప్రభావం ఉంటుందండి. దీనివల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ సంభవిస్తాయి?
మనం మళ్ళీ ఇప్పుడు దాకా మనం కొద్దిగా బాగా చేస్తున్నాము, బట్ ఇది పుంజుకోవడానికి మనకు టైం పడుతుంది. మనం అనుకుంటున్నాం ఈ ఏడాది మనము దగ్గర 8% జీడిపి దాకా వెళ్తాము అని అనుకుంటున్నాం, కానీ అది ఇప్పుడు అదే పెద్ద ప్రభావం అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమైనంత వేగంగా రీమానిటైజేషన్ జరగకపోతే రూపాయి విలువ మరింతగా పతనం కాక తప్పదు. అదే జరిగితే మనకు దిగుమతుల భారం పెరిగిపోతుంది. అంటే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. దాని ప్రభావం రవాణా, వస్తు సేవలు సహా అన్ని రంగాల మీద ప్రతికూలంగా ఉండి ధరలు మరింత పెరుగుతాయి. ఇప్పటికే చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న జనం ఇక ధరలు పెరిగితే నానా అవస్థలు పడాల్సి వస్తుంది. విదేశాల్లో చదువుకునే పిల్లలకు ఇక్కడి నుంచి డబ్బులు పంపించే తల్లిదండ్రుల మీద మరింత భారం పెరుగుతుంది. డాలర్ మరింతగా బలపడితే బంగారం, వెండి వంటి లోహాల ధరలు తగ్గి దిగుమతులు పెరుగుతాయి. ఇది దేశంలో ఉన్న ఫారెక్స్ నిల్వల్ని వేగంగా హరింపచేస్తుంది. చమురు వంటి నిత్యావసరాలతో పాటు ఎలక్ట్రానిక్స్, ఇతర దిగుమతి వస్తువులన్నింటి ధరలు దారుణంగా పెరుగుతాయి. ఇప్పటికే రిటైల్ ద్రవ్యోల్బణం 5% కన్నా దిగువకు వచ్చేసింది. ఒకవేళ వచ్చే ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించకపోతే అన్ని రంగాలు నష్టాల పాలవక తప్పదు. కానీ మోడీ సమర్థమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకున్న మోడీ లక్ష్యం మరింత దూరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.